జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ ఏవి రంగనాథ్పై దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లు ఉందని, అందుకే తనపై కేసు పెట్టారని ఆరోపించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ తాను లోకల్ అన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే తాను అక్కడికి వెళ్లానని, జరిగిన విషయాన్ని ఐపీఎస్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలు, సమస్యలు నెరవేర్చడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు ఇస్తానని చెప్పారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని, తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎదురించినందుకు తనపై కేసులు పెట్టారని, ఇప్పుడు పెట్టిన కేసులు కొత్తేమీ కాదన్నారు. ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన ఉంటానని చెప్పారు. పేద ప్రజల కోసం ఎన్ని కేసులనైనా భరిస్తానని చెప్పారు. తనను 6 సార్లు గెలిపించింది అధికారులు కాదని ప్రజలే అన్నారు దానం. డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వమే చేస్తుంది కదా, అలా చేయకుండా వీళ్ళు చేసినటువంటి దీన్ని ప్రధానంగా ఇన్స్పెక్టర్ని అడిగేది ఉండే, నా పాత్ర ఏముంది, నేనేం చెప్పాను. నేను వచ్చి ఆ లేఅవుట్ తీసి చూసి అక్కడ 2-3 పాత్రికేయులు ఉంటే వాళ్ళకి చూపించాను. మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాను. అదే కాపీని నేను రంగనాథ్ గారికి పంపించాను, వాట్సాప్లో పంపించాను. నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి, మనం అలా ట్రైబల్స్ని మనము అంటరాని వారిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను. దానికి నాకు రిప్లై రాలేదు. ఇలా కాదు, ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద, అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళెవరు, వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకు మంచిది, మాకు మంచిది. అధికారులు ఏదైతే డిపార్ట్మెంట్ పరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ప్రధానంగా జీహెచ్ఎంసీని ఇన్వాల్వ్ చేసేది ఉండే. ఈవీడీ ఏమంటే నీకు జీపీఏ ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్లో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పలేదు. పార్క్ ఉంటే పార్క్ వాళ్ళని వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసినా వాళ్ళని అడగాలి ముందుగా. అవన్నీ ఏమి చేయలేదు. ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఇంకా 10 కేసులు పెట్టుకున్నా నేను భయపడను. ఇలాంటి ఆఫీసర్లు ఇంతమంది చూసినా ఇంతమంది పోయి నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు. కాకపోతే మేము ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను పోయే రైట్ నాకు ఉంది. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమైనా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను. బస్తీ వాళ్ళకి మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డు కూడా చేశారు. వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను. ఇంకా నేను ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని. నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినోని ఎల్లయ్య గారు మల్లయ్య గారు గెలిపిస్తే రాలేదు. ఇట్లా చుట్టూ చాలా మంది చూసి వాడికి డబ్బులు